నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. లావణి పట్ట లేదా డీకేటి పట్ట, పోరంబోకు భూములు అంటే ఏంటి అనంటే, ప్రభుత్వము పేద ప్రజలకు నివసించడానికి లేకపోతే జీవన ఉపాధికి లేదా వ్యవసాయము చేసుకొని తమ కుటుంబాలతో బ్రతకడానికి ప్రభుత్వము ఉచితంగా ఇచ్చినటువంటి భూములను లావణి పట్ట భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పోరంబోకు భూములు అని పిలుస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే పేద ప్రజలకు ఈ భూములు ఇచ్చిందో అప్పుడే డీకేటి పట్టా అని, లావణి పట్టా అని, డీఫామ్ పట్టా అని, అసైన్మెంట్ పట్టా అని ఆ పట్టాలను కూడా ఆ భూముల పేరు మీద జారీ చేసింది. సో ఆ భూములు మీ వద్ద ఉంటే మీరు ఎవరికి అమ్మకాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం లేదు. లీజుకి ఇవ్వడానికి కూడా మీకు హక్కులు ఉండవు. కేవలం తరతరాలుగా అనుభవించాలి. ఏదైనా ఒక వ్యవసాయ భూమికి సంబంధించి పట్టా మన వద్ద ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు నిర్వహించే 1B రికార్డులో మన పేరు లేకపోతే మనకు ఆ భూమి మీద హక్కులు ఉంటాయా, ఉండవా? మన దేశంలో ROR రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అనే ఒక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ 1B భూ యాజమాన్యపు రికార్డుల నిర్వహణ అనే ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేస్తుంది. పలానా గ్రామంలో పలానా సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్లో ఎవరు యజమానులో నిర్ధారణ చేస్తూ వాళ్ళు ఒక రికార్డును నిర్వహిస్తారు. దానినే 1B రికార్డ్ అంటారు. మన వద్ద పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నప్పటికీ 1B రికార్డులో మన పేరు లేకపోతే ఆ భూమి మీద మనకు హక్కులు ఉండవు. ప్రభుత్వ భూములను ఎవ్వరు అమ్ముకోవచ్చు. సో మిత్రులారా, మన దేశంలో POT యాక్ట్ 1977 అమల్లో ఉన్నది. POT అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్ట్ అని అంటాము. అంటే ఏ భూములను అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదో ఆ భూముల గురించి చెప్పే చట్టమే ఈ POT యాక్ట్ అనే చట్టం. అయితే ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములను సాధారణంగా అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. కానీ ఎక్స్ సర్వీస్ మెన్లకు, ఫ్రీడమ్ ఫైటర్లకు, రాజకీయ నాయకుల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం కనుక ఆయా సందర్భాలలో భూములను ఇచ్చి ఉంటే ఆయా వ్యక్తులు 10 సంవత్సరాల తర్వాత కలెక్టర్ వద్ద నుంచి ఎన్ఓసి పొంది ఆ భూములను అమ్ముకునే హక్కును కలిగి ఉంటారు. సో ప్రభుత్వ భూములు ఈ వ్యక్తులు మాత్రమే మినహాయింపులు కలిగి ఉండి భూములను అమ్ముకునే అవకాశాన్ని కలిగి ఉంటారు. సీలింగ్ భూములు అంటే ఏంటి? మన దేశంలో ఒక కుటుంబము ఎంతవరకు భూమిని కలిగి ఉండాలో చెప్పే చట్టమే ఈ సీలింగ్ చట్టం. తెలుగు రాష్ట్రాలలో సీలింగ్ చట్టం ప్రకారంగా ఒక కుటుంబంలోని సభ్యులందరూ కలిసి 54 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండొద్దు అనేది ఈ సీలింగ్ చట్టం చెప్తున్నటువంటి అంశము. ఈ సీలింగ్ చట్టం ప్రకారంగా మోర్ దెన్ 54 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏ ఫ్యామిలీ వద్దనైనా ఉంటే వారు ప్రభుత్వానికి అప్పగించాలి. అలా ప్రభుత్వము ఆయా వ్యక్తుల వద్ద నుంచి తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను పేద ప్రజలకు పంచింది. ఆ భూములనే సీలింగ్ భూములు అని అంటాము. ఈ భూములను కూడా అమ్మకాలు కొనుగోలు చేయడము, లీజుకి ఇవ్వడము, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయడము, మార్టిగేజ్ చేయడం లాంటివి చెయ్యలేము, కుదరదు.